చిరంజీవి అన్నయ్య గారితో వర్క్ చేసే భాగ్యం మాకు దొరికిందంటే అంటే ఫస్ట్ ఊర్లో సినిమాలు చూడటం స్టార్ట్ చేసిన తర్వాత హీరోలు కూడా ఇంత డ్యాన్స్ పర్ఫెక్ట్ చేస్తారా, ఇంత అప్ షాట్ కొట్టి ఫైట్లు చేసి ఇలా ఫోజులు కొట్టి అన్నయ్య ఫస్ట్ ఏదో కొత్త చేసాం అన్నయ్య అనుకునేవాళ్ళు అనమాట. చిరంజీవి అన్నయ్యతో మంచి ఫ్యాన్స్ అనమాట మేము. అన్ని సినిమాలు చూసేవాళ్ళు ఊర్లో ఉండగా. చూసి ఫస్ట్ చెన్నై వెళ్ళి ఇప్పుడు మా ఊళ్ళో ఉన్నప్పుడు ఒక్కొక్క పని చేసినప్పుడు కుప్పలు కోసినప్పుడు అయిపోయిన తర్వాత డబ్బులు ఇచ్చి సినిమా పంపేవాళ్ళు. సినిమాకి వెళ్ళినట్టే సీరియల్ వెళ్ళడానికి మేము సీరియల్ మాకు సినిమా వెళ్ళడానికి కూడా దూరం తెలియదు. మాకు మనిషిని ఇచ్చి మా నాన్నమ్మ పిల్లల సినిమా చూసి తీసుకొచ్చేది. ఒక్కొక్క పనికి అయిన తర్వాత టోటల్ జీరో ఊర్లో ఏంటంటే మమ్మల్ని ఎంత అమాయకులు అంటుండేవాళ్ళు. ఇప్పుడు కూడా మేము జీరో అనే సంగతి మాకు తెలుస్తుంది. మీరంతా తెలివి వాళ్ళు సార్ మీ ఫైట్ మాస్టర్ అంటారు, మాకు అంత సీల్ అయితే మాకు తెలుస్తుంది. మేము జీరోలు ఏం తెలియదా. ఊర్లో ఒక నాటకం వేశారు మాకు. నాటకం వేస్తే మేము యాక్ట్ చేద్దామని వెళ్తే మమ్మల్ని నాటకాలు ఎవరు పెట్టుకోవాలి. మేము మాట్లాడిన చేత కదా మీరు అట్లా నాటకం చెప్పి మా నాన్న ఏడుతాం, మేము యాక్ట్ చేస్తాం. మా నాన్న తీసుకెళ్ళాం. వెళ్ళి లాస్ట్లో ఒక బెదర్కి ఇచ్చారు. ఎస్వాజీ వెళ్ళని కర్ర పట్టుకుని ఉంచున్నట్టు ఒకటి ఇచ్చారు అనమాట. లాస్ట్లో ఇచ్చారు. చాలా అమాయకులు అంటుండేవాడు మమ్మల్ని ఊర్లో. ఏం తెలియదు ఎదవలని మీరేంటి అంటున్నాడు అంటే సరదాగా పిల్లలంతా కొంచెం తెలివి మాటలు కొంచెం సరదాగా చలాకి ఉండేవాళ్ళు. ఏదో మూడీగా ఉండేవాళ్ళు, ఏదో పోగొట్టున్నట్టు ఉండే మా జీవితంలో. ఏంటి అర్థం కాలేదు. అది ఇదేనేది అర్థం అవుతుంది మాకు. అంటే ఈ చిన్న చిన్న ఆటలు చిల్లర ఆటలు కరెక్ట్ కాదురా అనేది కానీ భగవంతుడికి తెలుసు. గ్రేట్ ఇస్ గాడ్ ఇస్ గ్రేట్ తెలియ భగవంతుడి విషయం. అంటే చెప్తాడు సినుకు చందన అర్జునుడు రథం కృష్ణుడు రథం అర్జునుడికి తొలినట్టు భగవంతుడు మా ఇద్దరు జీవితాన్ని అలా ట్రావెల్ చేసుకొస్తున్నాడు. మాదే ఈరోజు మీ ముందు కూర్చోబెట్టి ఇంతమంది 150 అన్నయ్య ఫస్ట్ జేబు దొంగ షూటింగ్ చిరంజీవి అన్నయ్య గారి ఫస్ట్ షూటింగ్ చూసాము. ఫైటర్గా ఖైదీ నెంబర్ 786 సినిమాలో ఫైటర్గా ఎంటర్ అయ్యాము. ఇప్పుడు 150 అన్నయ్య గారితో వర్క్ చేసాడంటే ఫైట్ మాత్రం అంటే అంత ఆనందం ఉందంటే అన్నయ్య ఈ షాట్ ఎలా వస్తారు అన్నయ్య అంటే అలాగే బాగా మాకు ఒకమాల విషయం ఏంటంటే నాకు చిన్న బాధ అనిపించింది ఏంటంటే మా గురుగారు రాజమాస్ గారు ఉన్నారు. అన్నయ్య ఇది గాంగిలేటర్ సినిమా చేస్తున్నాం మేము. చేస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు అరే రాము నువ్వు కారు తోటం తెలుసా అన్నాడు నన్ను. కారు తోటం తెలుసా తెలుసా అంటారు అన్నాడు. పక్కన మాస్ గారు ఉన్నాడు, వాడికి ఇది ఎడ్లు బండి దున్నపోతుల బండి తోటం తెలుసా అన్నాడు. మా గురుగారు గురుగారు అంటే మాకు అదేగా తెలుసు, మాకు స్టార్టింగ్ అదే కదా. అంత బాగా నవ్వుకున్నారు. అంటే అట్లాంటి మాటలన్నీ వచ్చినప్పుడు మేము కొంచెం అరే అన్నయ్య ముందట అని అనిపించింది. అంటే మీరు అభిమానించి ఆయన ముందు బాధేసింది. సరే ఓకే గురుగారు కదా తెలిసింది చెప్పాడు. గురుగారు తిడతాడు పొగుడుతాడు కించపరుతాడు. ఆయనకు అర్హత మనకు లేదుగా. అనుకున్నా వెరీ గుడ్ అన్నయ్య అనుకున్నా. ఇప్పుడు అవన్నీ గుర్తొచ్చిన అనమాట. అట్లా అనే గాంగిలో చేసినప్పుడు మొన్న మేము ఫైట్ మాస్టర్గా అన్నయ్యకి డిస్కషన్కి వెళ్ళినప్పుడు దానికి ఎలాగా మేము కొంత ఇంప్రూవ్మెంట్ చెప్తున్నప్పుడు అన్న ఎదురుగా సంజయ్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన అలా రాస్తే బాగుంటుంది, ఇలా అడిగితే బాగుంటుంది, ఇలా అడిగితే బాగుంటున్నప్పుడు అవన్నీ తలుచుకుంటే మామూలు జర్నీ కాదు కదా అసలు. అది ఎక్కడ మా జీవితం ఎక్కడ ఉంది. టిక్కెట్కి సినిమా టిక్కెట్కి 2-3 అవర్స్ ముందు కీలో నుంచొని కడుగురి పడిపోయిన రోజులు ఉన్నాయి ఫస్ట్ సినిమా వస్తే. అలాంటి సమయానికి పోయి అన్నయ్యకి మేము ఫైట్ చేయడం అంటే అది సాధారణ విషయం. ఆపోజిట్. అదే మన ఆడియో ఫంక్షన్ రోజు అన్నయ్య తోటి మాట్లాడుతున్నప్పుడు మా స్టిల్స్ కూడా అలా వర్కింగ్ స్టిల్ అలా మాట్లాడుతున్నప్పుడు చిన్న వర్కింగ్ ట్రోలింగ్ చేశారు. ఆయనతో మాట్లాడుతున్నాడు. అలా ఉండి వీళ్ళకి గిరగర తిరిగింది. అసలు ఏంది మనది ఏంది గ్రేట్ భగవంతుడా మమ్మల్ని దూరం తీసుకొచ్చారా. అందుకే నీకోసం ఏదైనా పని చేయాలని చెప్పి మేము డిసైడ్ చేసుకున్నాం. ఆయన పని ఏదైనా చేయాలి అక్కడ. అందుకని ఇప్పుడు రామలక్ష్మణ ఫౌండేషన్ ఒకటి పెట్టి ఒక 10 మందిని కొంతమంది సేవకు సంబంధించిన స్టూడెంట్ రెడీ చేస్తాం. 10వ తారీఖు ఓపెన్ చేస్తాం. రామలక్ష్మణ ఫౌండేషన్ అనేది ఆ ఫౌండేషన్ ఒక కారు కొన్ని అంటే మేము మా నాన్న పేరు మీద స్టార్ట్ చేసేసి ఊర్లో కొన్ని అనాథులకి సేవా కార్యక్రమాలు ముద్దులకి ఎక్కడన్నా వృద్ధాశ్రమం ఉన్నాయంటే అక్కడ పోయి పడేస్తాం, వాళ్ళకి కట్టడం, మా అమౌంట్లో చాలా అమౌంట్ ఇలాంటి డొనేషన్స్ చేస్తుంటాం. చీరాల్లో జోలి కార్యక్రమం పెట్టాము పిల్లలు. 4-5 చోట్ల జోలి కార్యక్రమం బట్టి వృద్ధులకి మా అమౌంట్ కొంచెం ఇవ్వటం ఇలా చేస్తున్నాం అనమాట. ఎందుకంటే భగవంతుడు మనం ఇంత చేస్తున్నప్పుడు మనం చేయాల్సిన పని ఉంది కదా. ఆయన చేయాలి. బిడ్డలే భగవంతులు కదా అందరూ. ఇప్పుడు లేటెస్ట్ ఆలోచన వచ్చింది ఈ ఫౌండేషన్ తరఫున ఇక్కడ సిటీలో కొంతమంది అక్కడ
పిచ్చివాళ్ళు ఉండే వాళ్ళకి ఎయిర్ కటింగ్స్ కొంచెం చేసి ఆ స్నానం చేయించడం కట్ చేయించడం కొంతమంది టీంలో వర్క్ చేసి అనాథులు బాగుండేవాళ్ళు, రోడ్లు బాగానే ఉండేవాళ్ళు, వీళ్ళు మన వృద్ధాశ్రమం ట్రావెల్ చేయడానికి ఒక వెహికల్ రెడీ చేస్తున్నాం. కొంతమంది వాలంటీర్స్ లాగా సేవ చేసేవాళ్ళు కొంతమంది కలెక్ట్ చేస్తున్నాం. పెట్టేసి రేపు 10వ తారీఖు నుంచి ఆ సేవ కార్యక్రమాన్ని మొదలుపెట్టి హైదరాబాద్లో ఒక ట్రూప్ తిరుగుతూ ఉంటుంది మాకు సంబంధించిన వాళ్ళు. తిరిగి కొంతమందిని అనాథ వృద్ధులు తీసుకెళ్తానికి హాస్పిటల్లో ట్రావెల్ చేయటం, బెడ్ డొనేషన్ చేయడానికి అనేది స్టార్ట్ చేస్తున్నాం. రియల్ హ్యాపీనెస్. ఈ పని ఎక్కువ చేయాలని థాట్ అంటే ఇక నిజమైన ఆనందం ఏంటంటే మనిషికి సేవాతత్వంలో నిజమైన ఆనందం ఉంది. అంటే సేవతత్వం ఏంటంటే పాజిటివ్ తనం పెరుగుతాం. డబ్బు పేరు పత్రికలు అంటే నెగిటివ్ తనం పెరుగుతూ ఉంటుంది, నేననే పెరుగుతూ ఉంటుంది. వాటన్నింటినీ సేవతత్వం అనేది ఎదుటి మనిషి కష్టపడే కష్టతత్వాన్ని, ఆకలి తత్వాన్ని, మన ఎరుపు తత్వాన్ని ఇవన్నీ చూస్తూ నేను చెప్పదు 3 తల్లి 3 రకాలు ఏదో ఉంది. 3 రకాల స్థితి. మన దైవ మార్గం అనేది 3వ రకం స్థితి. భగవంతుడు గుళ్ళో ఉన్నాడు అని చెప్పి మొక్కేది అంతటితో ఆగిపోయాం అనుకోండి, అది మనం 3వ రకంలో ఆగిపోవడం అనమాట. 2వ రకం స్థితి ఏంటంటే సేవాభావం. సేవలోనే భగవంతుడు ఉన్నాడు అని సత్యాన్ని తెలుసుకోవటం. జనమంతా మనం చేయలేదు, జనమంతుడు చేసేది. ఈ 2 తర్వాత ఆత్మస్థితిలోకి వెళ్ళాలి. అప్పుడు భగవంతత్వం అప్పుడు తెలుస్తుంది. లేకుండా మనం ఫస్ట్ పూజతోడే మనం ఆగిపోయాం అనుకోండి, భగవంతుడు మనం గుర్తించలేము. అంటే దేవుడు గుళ్ళో ఉన్నాడు, ఆయన అక్కడే ఉన్నాడు, మనం ఇక్కడే ఉన్నాం అనుకుంటాం. మన పనులు చేస్తాం. సేవాభావంలో ఏం చేస్తున్నామంటే నీలో భగవంతుడు నాలో ఉన్నాడు సత్యం తెలుస్తుంది. ఇంకా ఆత్మస్థితిలో వెళ్ళాం అనుకోండి, ఇష్టమంతా ఆయనే, చూసేది ఆయనే, మాట్లాడేది ఆయనే, వినేది ఆయనే అని సత్యం మనకు అర్థమైపోయింది. అప్పుడు ఆత్మస్థితిలోకి వెళ్ళాలి. తెలుసుకోవాలంటే లేనోడు ఎవడు ఉండాలి. ఎందుకంటే మేము మన జార్జ్ షూటింగ్కి వెళ్ళినప్పుడు అందరం షూటింగ్కి వెళ్ళాము. అక్కడ 15 రోజులు షూటింగ్ చేసా బుక్ అయిపోయింది. అందరూ వెళ్ళినప్పుడు బాలయ్య బాబు గారు ఒక 1 lakh ఉన్న లాడ్జీలో ఉన్నారు, మేము ఒక 25,000 ఉన్న లాడ్జీలో ఉన్నాం. డైరెక్టర్ గారు ఒక 50,000 ఉన్న లాడ్జీలో ఉంటారు, ఇంకా తక్కువ 1 lakh ఉంటారు. మేము ఉన్న లాడ్జీస్ స్థితిగతులన్నీ అరేంజ్ ఉండొచ్చు, కానీ వచ్చేటప్పుడు అందరం ఒకే ప్లేట్ ఎక్కాం. అందరూ బాలయ్య కూర్చున్నాం, అందరం కూర్చున్నాం, అందరం కూర్చున్నాం, వెళ్ళాం. మళ్ళీ దిగేటప్పుడు వచ్చాము, మళ్ళీ వేరువేరుగా వెళ్ళాం అన్నమాట. ఎందుకంటే ఈ మధ్యలో నాటకాలు వేరువేరుగా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అంత అది సత్యాన్ని తెలుసుకొని మేము అన్నయ్య గారితో వచ్చేయడం చాలా ఆనందం అనిపించింది. చిరంజీవి అన్న గారితో ఫైట్స్ కూడా ఆ కాయిన్ ఫైట్ ఒకటి లాస్ట్ ఆశ్రమంలో. నేను మీ రాముని, నేను మీ లక్ష్మణ్ని, మీ రాము, నేను లక్ష్మణ్ని. త్వరలో మా ఇంటర్వ్యూ, మా అనుభవాలు మీరు పంచుకొని మీకు నచ్చితే ఏదో ఒకటో మాట 2 వాడుకొని మీ జీవితంలో మీరు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.